ఈ అబ్బాయి ట్రిప్‌లో ఉన్నట్లు నమ్మించడానికి అతను ఒక విమానం బొమ్మపై టాయిలెట్ సీట్ పెట్టి సెల్ఫీలు తీసుకున్నాడు. తర్వాత ఒక స్విమ్మింగ్ పూల్ పోస్టర్‌పై తన వేలు పెట్టి ఫోటో తీశాడు. తన గొప్పలు చెప్పుకోవడానికి ఆ ఫోటోలు తన కొలీగ్స్‌కి పంపించాడు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది వాళ్ళకి. అందుకని ఇంకా కొన్ని ఫోటోలు పంపించు అని అడిగారు. అప్పుడు అతను కంగారు పడ్డాడు. నిజం బయటపడకుండా ఉండాలని నేను లగ్జరీ హోటల్‌కి తిరిగి వచ్చేశాను అని అబద్ధం చెప్పాడు. ఆ ఫీమేల్ కొలీగ్ ఆ హోటల్‌లో ఏముంది అని ఇంట్రెస్ట్‌గా అడిగింది. హోటల్‌లో ఫ్రీగా దొరుకుతాయి కదా టవల్స్ అవి ఉన్నాయి అని చెప్పాడు. అప్పుడు సడన్‌గా ఆ అమ్మాయి అతనికి వీడియో కాల్ చేసింది. అతను భయపడ్డాడు. తర్వాత ఒక క్లాత్ పరిచి దాని తర్వాత ఒక దిండు తీసుకుని అది హోటల్ బెడ్డు అని నమ్మించాడు. ఇవన్నీ చేసి ప్రశాంతంగా వీడియో కాల్ క్యాన్సిల్ చేసి నిద్రపోతున్నట్లు నాటకమాడాడు. తను 6 మీటర్స్ ఉన్న మంచంపై పడుకున్నాను అని చెప్పాడు. కానీ నిజంగా అతను ఒక చిన్న టేబుల్‌పై పడుకున్నాడు. ఇది విని మిగతా కొలీగ్స్ అతన్ని గిఫ్టులు కావాలి అని అడగడానికి వచ్చారు. వాళ్ళు గిఫ్ట్ లిస్ట్ కూడా తయారు చేసుకున్నారు. పరుగు పోతుందని అతను ఓకే చెప్పాడు. 1 వీక్ తర్వాత అతను తన ట్రిప్ నుంచి తిరిగి వచ్చాడు. సూపర్ మార్కెట్ నుంచి స్నాక్స్ తీసుకువచ్చి కంపెనీకి వచ్చాడు. అతను తన కొలీగ్స్ తను మెచ్చుకుంటారని అది వినాలి అని వెయిట్ చేశాడు. కానీ నిజమేంటంటే వాళ్ళందరికీ అతను చేసిన మోసం తెలిసింది.